రాయలసీమ ప్రజలకు మీరు చెప్తారు. రాయలసీమ గురించి ఏనాడు పట్టించుకొని మీరు మాకు హంద్రీనీవా గురించి మాట్లాడతారు. ఎన్ని నీళ్ళు వస్తాయి, ఎన్ని పంపులు పనిచేస్తాయి, ఆ పంపులకు కరెంట్ ఎంత ఖర్చు అవుతుంది, అనంతపురం జిల్లాలో ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తాం, కడపలో ఎన్ని ఇస్తాం, చిత్తూరులో ఎన్ని ఇస్తామని మీరు చెప్తా పోతా ఉన్నారు. మధ్య మధ్యలో వినండి తమ్ముళ్ళు అంటారు. ఆఖరికి మీ తమ్ముళ్ళు బాగా వినాలి, ఎందుకంటే మర్చిపోతారు. 1983లో అనుకుంటాను, 1983లో ఇప్పటి సత్యసాయి జిల్లా ఓబుల్దేవచెరువులో హంద్రీనీవాకు శంకుస్థాపన జరిగింది. చంద్రబాబు నాయుడు గారు గుర్తు తెచ్చుకోవాలి, మీ తమ్ముళ్ళకు కూడా గుర్తు చేయాలి. మీరు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కొని మానసిక వ్యధకు గురి చేస్తే అర్ధాంతరంగా మరణించిన ఆనాటి సీనియర్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఒడిస్సీలో శంకుస్థాపన చేశారు. అది వారు మానసపుత్రిక అని చెప్పుకున్నారు. ఆయన తయారు చేస్తే ఆయన పూర్తి చేశా అని చెప్పుకున్నాడు. నిజంగా చెప్పుకోవడానికి మీకు నోరు ఎట్లా వస్తూ ఉంది బాబు గారు అడుగుతా ఉన్నాం. అసలు మీకు హంద్రీనీవాకున్న సంబంధం ఒకసారి మాట్లాడుకుంటే బాగుంటుంది. మీరు 96 లోక్సభ ఎలక్షన్లు వస్తూ ఉంటే ఉరవకొండలో పోయి శంకుస్థాపన రాయి వేసేకపోయారు. బహుశా నేను తప్పైతే రైట్ కానీ నాకు గుర్తుకున్నంత వరకు వెంకట్రామరెడ్డి గారికి ఆ రోజు చొక్కా కూడా చిరిగిపోయింది. అక్కడ మీ వాళ్ళంతా దాడి చేస్తే బహుశా మీరే మీటింగ్లో ఉన్నారు ఆ రోజున. మరి దాన్ని మీరు ఏమాత్రం పట్టించుకోలేదు బాబు గారు. మరి 99లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలు వస్తే మీరు చాలా మరి ఇంకా అది వల్ల ఉరవకొండలో చేస్తే బాగుండదు కదా, కాబట్టి ఆత్మకూరు దాకా అట్లా వచ్చేసి ఒడ్డుపల్లి దగ్గర మళ్ళీ ఇంకొక రాయేశారు. ఈ మధ్యలో జరిగిన దుర్మార్గమైన అనంతపురం జిల్లా లేక రాయలసీమ వాసులకు మీరు చేసిన మోసం గురించి మాట్లాడుకుందామా? 40 టీఎంసీల సాగునీటి పథకంతో మొదలైన హంద్రీనీవా మీరు రాయేసింది, మీరు ఒడ్డుపల్లి దాకా నడుచుకొని హెలికాప్టర్లో వచ్చేలోగా అది 5 టీఎంసీల సాగునీటి పథకంగా మారిపోయింది. మీరు చాలా పెద్ద మనసుతో మేము వ్యవసాయం చేసుకోలేం, అనంతపురం వాళ్ళకి వ్యవసాయం చేత కాదు కాబట్టి సాగునీటి ప్రాజెక్ట్ని తాగునీటి ప్రాజెక్టుగా మార్చేశారు. పోతే పోన్లే, ఈరోజు లెక్కలు చెప్తారు. మేము 10 లక్షలు ఎంత 16,000 కోట్లు 18,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తా ఉన్నావు బాబు గారు. మీకు లెక్క చెప్పనా? నేను 95 నుండి 2004 వరకు మీరే అధికారంలో ఉన్నారు. మీరు చెప్తా ఉంటారు అసలు నేను గెలిచా అని చెప్తా ఉంటారు. మీరు ఖర్చు పెట్టిన డబ్బు 13,75,00,000. మా జిల్లాలో మొయ్యలేరు ఆ డబ్బుల్ని పాపం. ఇక్కడ 13,75,00,000 రూపాయలు. అది ఎందుకో తెలుసా బాబు గారు? లెక్కలు తెప్పించుకోండి, మీ లెక్కలు మీ దగ్గర అంత బహుశా ఆఫీసర్లు పనిచేసే వాళ్ళు బ్రహ్మాండంగా మీ దగ్గర ఉన్నారు. అది కార్యాలయాల నిర్వహణ, 2 సార్లు మీ శంకుస్థాపన మీటింగ్ తప్ప దాంట్లో ఇంక ఖర్చు ఏమి లేదు. మీరు హంద్రీనీవా గురించి మాట్లాడతారు. హంద్రీనీవాని మరొక్కసారి శ్రీశైలంలో 834 అడుగుల నుంచి నీళ్లు తీసుకోవచ్చు అని రాజశేఖర రెడ్డి గారు, రాయలసీమ ముద్దుబిడ్డ, పెద్ద కొడుకు అందాం మేము, రాయలసీమ రాజశేఖర రెడ్డి గారు మరొక్కసారి హంద్రీనీవాని సాగునీటి పథకంగా మార్చి 3,850 క్యూసెక్కుల నీళ్లు తెచ్చుకునే విధంగా ప్రోగ్రాం ప్లాన్ చేసింది, అమలు చేసింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం నుంచి మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది వాస్తవాలు చెప్తే. మొత్తం 6 లక్షల పైచిలుకు ఎకరాలకి సాగునీరు, 30 లక్షల మంది జనాభాకి తాగునీరు కింద ఆ ప్రాజెక్ట్ని చేపట్టాం.
దాదాపు 6-7 వేల కోట్ల వరకు డబ్బుల్ని ఖర్చు పెట్టి తొలి దశ పూర్తి చేశాం. దాన్నేమో స్వర్గంగా చేస్తారట. మీ చేతుల్లో ఇది మాడి మసి కాకుంటే మంచిది. మా జిల్లా, ఈ జిల్లాకి ఏం చేసినా మేమే చేసాం. మా ఆలోచన విధానమే, రాజశేఖర్ ఆలోచన విధానమే చేసింది. డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చినా సరే, స్ప్రింక్లర్ ఇచ్చినా సరే, నీళ్ళు ఇచ్చినా సరే, అది ఏదే మీరు చాలా గొప్పగా చెప్తారు ఆ సందర్భమే. కానీ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో వ్యవసాయం బతికిందన్న, రాయలసీమలో రైతు ధైర్యంగా బతికే గుండె దినవు తెచ్చుకున్న అది కేవలం ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఉచిత విద్యుత్ పథకం వల్ల తప్ప ఇంకా ఏ విషయం కాదన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. ఊరకనే హైదరాబాద్ నేను కట్టినా, మన్మోహన్ వాజ్పేయికి రోడ్లు వేయమని చెప్పాయంటే ఈయన స్వర్ణ చతుర్భుజి. ఒక జోక్ కూడా వచ్చింది, చాలా జాగ్రత్తగా ఉన్నాను, ఇంక అన్నీ అతనే కనిపెట్టినాను రాసుకుంటాడు. ఆఖరికి భారతదేశాన్ని కనిపెట్టింది నేనే, యూరోప్ని కనిపెట్టింది నేనే అని కూడా చెప్తాను. భవిష్యత్తులో అని కూడా చెప్తాను. చేయాలి జాగ్రత్త. ఈ రోజున మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మేము, మీ హయాంలో కాక్ చెప్పినట్లు అనేక అవినీతి అక్రమాలకి అనుమానాలకి తావున్న పనులు జరిగాయి, డబ్బులు పోయాయి.